Seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, స్నో పడబోతుంది అని చెప్పి. సో స్టార్ట్ అయిపోయింది. ఇంకా వింటర్ దారుణంగా ఉండబోతుందేమో అని అనిపిస్తుంది నాకు. స్నో మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిందనమాట. బొజ్జోలు అంటే బొజ్జొక్కుంది ఎందుకు? ఏం చేస్తావు నువ్వు? ఒకటే కబుర్లు కబుర్లు కబుర్లు. ఏం చెప్తున్నావు? చెప్పు, ఇప్పుడు చెప్పు. అమ్మో, చెప్పు. కుట్టోడా, చిన్న కుట్టోడా, సిట్టి కుట్టోడు. అమ్మో, టైగర్ లేడు. ముళ్ళు ముళ్ళు టైగర్. అమ్మాయి నాకేలే బాబోయ్, బాబోయ్ వద్దే బాబోయ్, కుక్క అయితే ప్లీజ్. అయ్యి బాబోయ్, నీ చేయి నువ్వు కొరుక్కో, తీసుకో. గత 2 days నుంచి కుట్టోడు అస్సలు పడుకోలేదు. నైట్ చాలా విసిగించాడు. అస్తమాను లెగటం, ఒకటే మాట్లాడడం అనమాట. ఇంకా వాడు మాట్లాడినప్పుడు వాడికి రెస్పాన్స్ ఇవ్వకపోతే కోపం వచ్చేస్తుంది. గట్టి గట్టిగా ఏడుస్తాడు, అరుస్తాడు, చాలా క్రాంకీ అయిపోతాడు. ఇంకా వాడితోటి అలానే ఏదో పెద్ద మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడుతూ పడుకోబెట్టి మళ్ళీ లేచి మళ్ళీ పడుకోబెట్టి ఒక 2 days నాకు నైట్ నిద్ర లేకుండా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. బట్ నిద్ర లేదని చెప్పి ఇంట్లో పనులు అయితే మానుకోలేం కదా, అదే ఇదే ఇంకా అలా కానిచ్చుకుంటున్నాము. సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది, మార్నింగ్ కాదు, సారీ, ఇది సాయంత్రం. చూసారా ఎంత కన్ఫ్యూషనో. మార్నింగ్కి రాత్రికి అసలుకి తేడా లేకుండానే పోయిందనమాట. మొత్తం అంతా చీకటి చీకటిగానే ఉంటుంది. వెలుతురు చాలా తక్కువ టైం ఉంటుంది కదా. పాపం పిల్లలు అయితే చీకటితో వెళ్తున్నారు, చీకటితో వస్తున్నారు. మార్నింగ్ 7 o'clockకి వెలుతురే రాదు, చీకటిగా ఉంటుంది. అండ్ మధ్యాహ్నం 3:30కి వస్తారు. 3:34 అవుతుంది అనగా అప్పటికే చీకటి పడిపోతుంది. అందుకే నాకు అసలుకి ఏం అర్థం కావట్లేదు, ఏంట్రా బాబు అన్నట్టు. ఇంకా వీడు రాత్రి అంతా ఇలా ఉండేసరికి నాకేంటంటే పొద్దున్నే లేచి పిల్లలకి అవన్నీ చేసుకోవాలి. చాలా పెద్ద తలకాయ నొప్పి అనమాట. నిద్ర లేకపోవడం అనేది ఎంత స్ట్రెస్ ఇస్తుందో అసలు మనుషులకి. ఇంకా ఆ రోజు చల్లబడిపోయింది అనమాట. ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది స్నో, మార్నింగ్ కాదు, సారీ, ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది. వెన్స్డే ఈవినింగ్ నుంచి. ఇంకా ఏమంటే బాగా చల్లగా అయిపోయింది. అండ్ వీడు మాడ ఎందుకునో బాగా వేడెక్కేసింది అనమాట. చూసి ఇంకా ఆయిల్ రాసేసాను. బేబీ ఆయిల్ ఉంటుంది కదా, అది తీసుకుని రమ్మన్నా అనమాట. ఇది తెచ్చింది. ఇంకా అది కూర్చొని రాస్తున్నాను అనమాట. అది రాసిన తర్వాత కొంచెం ఆ మాడు వేడి అనేది తగ్గింది బాగా, లేకపోతే కాలిపోతూ ఉండింది. నాకు భయం వేసింది, అంటే క్లైమేట్ చేంజ్ వలన వీడేమన్నా ఇదయ్యాడా, ఎందుకని అంత క్రాంకీగా ఉన్నాడు రాత్రి కూడా నిద్రపోకుండా అట్లా అన్నట్టుగా. ఆయిల్ రాసిన తర్వాత చాలా తేడా వచ్చింది. యూజువల్గా నేను ఆయిల్స్ రాయను అనమాట పిల్లలకి, చాలా తక్కువ ఎప్పుడన్నా రాస్తాను. ఆయిల్ పెట్టను, నాకు ఎందుకనో మరి ఫస్ట్ నుంచి అట్లా అలవాటు. ఎప్పుడన్నా ఒకసారి పెడతాను. సో ఆ రోజు భయం వేసి ఇంక పెట్టేశాను అనమాట. సాయంత్రం నుంచి మొదలైంది, ఇంక పడతానే ఉంది కంటిన్యూస్గా.
స్టార్టింగ్ ఏమో పడి వెంటనే కరిగిపోవడం అయ్యింది. అది ఎలా ఉండాలంటే చాలా చల్ల పడిపోవాలన్నమాట క్లైమేట్ అనేది. సో పడ్డ స్నో అంతా స్నో లాగా అలా నేల మీద ఉంటుంది. అప్పుడు సింపుల్గా టెంపరేచరు -23 ఉంది. ఆయన చూసారు అలా పరిగెడుతున్నారో. నేనేదో నార్మల్గా వీడియో రికార్డ్ చేస్తుంటే పాపం వాళ్ళు కనిపించారు ఎదురు బిల్డింగ్ వాళ్ళు. అసలు అంటే స్ట్రోలర్లో పెట్టేంత టైం కూడా లేదనమాట. అలా ఉండింది చల్లగా. ఇంకా పిల్లోడిని పట్టుకుని పరిగెట్టాడు ఆయన. తర్వాత వెనకాల వాళ్ళ మదర్ స్ట్రోలర్ తీసుకుని వచ్చింది నిదానంగా. వెళ్తున్నావా లేదా? వెళ్తావా? చెప్పు. ఇప్పుడు అటు ఇటు చూసి సడన్గా తిప్పేయకూడదు తలకాయ. అర్థమైందా? పొద్దున్న నుంచి చూస్తానే ఉన్నాం కదా ఇద్దరికిద్దరం. కూర్చో. ఏంటిది అమ్మ? ఇంకా ఐబ్రోస్ ఎందుకు అట్లా మార్చేస్తాం సడన్గా? -23, -20 టెంపరేచర్ అంటే ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి. నేనేమో పొద్దున్నే లేచి చూసుకోలేదన్నమాట ఎంత ఉంటుంది అని చెప్పి. నేను మామూలుగా చల్లగానే ఉంటుందిలే అని అనుకున్నా, మైనస్లోనే ఉంటుందిలే అని అనుకున్నాను. కానీ ఎంత అనేది ఎగ్జాక్ట్గా చూడలా. పిల్లలకేమో పాలు వేడి చేసి ఇచ్చేసాను. ఇంకా చాక్లెట్ పౌడర్ వేసి పెట్టేసరికి ఇంక వీడు కలుపుకుని బ్రెడ్ అది పెట్టుకుంటున్నారనమాట. బ్రెడ్ ఇంకా మిల్క్ తాగుదామని. ఇదేమో బీసుకుపోయింది. పొద్దుండే మొహం కడుక్కొని వచ్చేటప్పటికి చల్లగా అయిపోయింది. అది అమ్మో నాకు చేస్తుంది తట్టుకోలేకపోతున్నా అని ఇంట్లో అలా ఉండిందనమాట. అంటే అప్పుడే లేవంగానే చల్లగా అనిపిస్తుంది కదా, ఏమీ నాకు అర్థం కాలేదు. ఇంకా సరేలే అని చెప్పి బయట చూస్తేనేమో ఫుల్ మంచుతో కవర్ అయిపోయి ఉంది. ఇంకా చాలా అంటే ఫుల్ గాలి మంచు పడతా ఉందన్నమాట. ఈయనను అడిగాను పంపించమంటారా అని. ఎందుకంటే యూజువల్గా స్నో పడడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రైన్స్ అవి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది, దారుణమైన ఎక్స్పీరియన్స్. అది అయిన దగ్గర నుంచి నాకు భయం అనమాట. స్నో టైంలో పంపించాలంటేనే పిల్లల్ని ట్రైన్ ఎక్కడ క్యాన్సిల్ అయిద్దా అని. ఇంకా అందుకని పొగలు చూసారు ఎలా వస్తుందో, అందుకని ఇంకా భయపడ్డాను. కానీ అయినా పంపించేశాను పిల్లల్ని. జాగ్రత్త. బాయ్. పిల్లలు వెళ్ళిన తర్వాత నేను మామూలుగా అసలు ఎంత ఉంటుందా బయట ఇప్పుడు అని చెప్పి తీసి చూసేసరికి షాక్. మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. ఫీల్స్ లైక్ 23 అంట. మరీ దారుణం కదా. భయం వేసింది నాకు. అమ్మో ఇంత చెల్లో వెళ్తున్నారు పిల్లలు అని. బట్ వాళ్ళైతే బాగున్నారు. నేనే ఎక్కువ ఆలోచించుకుని ఎక్కువ వరి అయిపోవడం. కాకపోతే ఇంకా నేనేంటంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను పడుకుని పోతాను. ఆ తర్వాత ఈయన లెగుస్తారనమాట. సో అలాగే టర్నుల వారీగా డ్యూటీ తీసుకుంటున్నాము. నేనైతే పడుకుని 9:30, 10 అవుతుంది అనగా లెగుస్తాను. ఈయన మాత్రం లేచి ఏంటంటే ఇలాగ కాఫీ కానీ టీ కానీ పెట్టేసుకుంటారు. ఆ రోజు టీ పెట్టమన్నాను, తాగి చాలా కాలం అయిపోయింది అసలుకి. అందుకని ఇంకా టీ పెట్టమంటే సర్లే అని చెప్పి పెడదామని చూసేసరికి గిన్నె సరిగ్గా లేదంట. అంటే పాలు పిల్లలకి పోసాను కదా, ఇంకా అది కూడా ఉండకూడదు దీనికి, మొత్తం నీట్గా ఉండాలన్నమాట. ఇంకా అందుకని అవి కూడా పారపోసేసి మళ్ళీ గిన్నె కడుక్కొని మళ్ళీ పెట్టారు. నేను చూసి షాక్ అయ్యాను. ఈయనకి అమ్మ ఎంత పద్ధతో అసలుకి. కానీ కాఫీ కానీ టీ కానీ సూపర్గా ఉంటుంది. నేను లేవగానే అట్లా రెడీగా వేడివేడిగా తాగుతూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇలాగా డ్యూటీలు అయితే మార్చుకుంటూ ఉంటున్నాం. మామూలుగా అయితే ఇదివరకు నేను పెట్టేదాన్ని కదా పొద్దుండే లేవగానే. అసలు భలే అనిపించేది ఆ రొటీన్. ఇప్పుడు అసలు నేను లేగటం, ఏదో పిల్లలకి అలా ఇచ్చేయడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేగటం, ఈయన పెట్టిన కాఫీ కానీ టీ కానీ తాగి అప్పుడు అమ్మయ్య అని అనుకోవడం అనమాట. అప్పటి వరకు నా బుర్రలో ఉన్నదు, పని చేయదు. ఇంకా ఈయన ఏంటంటే అల్లము ఇంకా ఇలాచి వేసి కొంచెం స్ట్రాంగ్గా పెడతారనమాట. బాగుంటుంది టీ. పొద్దుండే లేవగానే అట్లాగా మంచి స్ట్రాంగ్ టీ తాగితే మంచి ఇదేమంటారు ఇది ఇస్తుంది అనమాట బ్రెయిన్కి అప్ప అని. ఎందుకంటే
నిద్ర లేకుండా ఉంటాం కదా, నేను తెల్లారుజామున అయిన తర్వాతే పడుకోగలను. అదేమో తెలీదు, అప్పుడే కొంచెం డీప్ స్లీప్లో నిద్ర పడుతుంది అనమాట తెల్లారైన తర్వాత. ఇంకా అందుకని ఇది తాగగానే చాలా రిలాక్స్ అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే ఈయన MVP కదా, అంటే మైక్రోసాఫ్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్రొఫెషనల్ ఆ అవార్డు వచ్చింది కదా, దానికి సంబంధించి ఇది జరుగుతుందన్నమాట, కాన్ఫరెన్స్ లాగా చికాగోలో. సో ఆ కాన్ఫరెన్స్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి రోజు. మన టైము అంటే స్వీడన్ టైం ఈవినింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో అవి అటెండ్ అవుతూ ఉన్నారు, ఈయన అవి చూస్తూ ఉన్నారు అనమాట. ఇంకా ఆయన పేరు అక్కడ వాల్ ఆఫ్ ఫేమ్ అని అంటారు. ఆ స్క్రీన్ మీద ఏంటంటే ఆ ఇయర్లో MVP అయిన వాళ్ళందరు నేమ్స్ పెడతారనమాట. నేను మీకు స్క్రీన్ మీద పెడతా, అది పెట్టారనమాట. సో దాంట్లో ఈయన పేరు కూడా ఉండింది. అండ్ ఈయన ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ ఉంటేనే వాళ్ళు ఫొటోస్ తీసి షేర్ చేశారనమాట. అలాగే నేను తెలుసుకున్నారు ఈయన పేరు ఉంది అని. ఇంకా అది చూసి హ్యాపీ అయిపోయారు. అది నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద షేర్ చేస్తాను చూడండి. సో యా అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మావయ్య బర్త్డే అనమాట, నవంబర్ 21. మావయ్య అంటే ఈయన మా వారు ఫాదర్, నాన్నగారు బర్త్డే అనమాట. ఇంకా ఏమైతే స్పెషల్స్ చేయలేదు కానీ మనసులో ప్రేయర్ అయితే చెప్పుకున్నాను, వాళ్ళ ఆత్మ శాంతించాలి అని అనుకుంటూ. అత్తయ్య మావయ్య నాకు తెలిసి ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటారని అనుకుంటూ ఉంటాను మనసులోని. ఎందుకు ఏడ్చాడు కుట్టోడు ఇందాక? ఎందుకు ఏడ్చాడు? వెళ్దామా అటు? లేకుద్దామా? వెళ్దామా? ఇంకా ఇక్కడ మా కుట్టిగాడికి ఫస్ట్ స్నోఫాల్ అనమాట. ఇది ఫస్ట్ వింటర్ వీడికి. వీడు ఏంటంటే పుట్టినప్పటి నుంచి కిటికీలోంచి ఆకులు అవన్నీ చూస్తూ ఉండేవాడు అనమాట. అండ్ సడన్గా ఇలా వైట్గా మారిపోయేటప్పటికి వాడు కూడా షాక్ అయ్యాడు, ఏంటిది ఇలా అయిపోయింది, ఆకులేవి, గ్రీనరీ ఏది అని షాక్ అయ్యి నా ఫేస్ చూశాడు. నేను అసలు ఆ రియాక్షన్ రికార్డ్ చేసి ఉండాల్సిందే, నేను కూడా అవాక్ అయిపోయాను వాడి రియాక్షన్ చూసి. ఇలా ఇస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, లేదంటే ఖచ్చితంగా నేను అది రికార్డ్ చేసి మీ అంతతో షేర్ చేసేదాన్నే. చూసారా మంచి ఎలా అయిపోయిందో, కిటికీ మీద కూడా ఉండిపోయింది అనమాట. అది తీస్తే లోపల ఎక్కడ పడిపోద్దాన్ని నేను ఇంకా అట్లానే వదిలేశాను. త్రూ అవుట్ నైట్ పడతానే ఉంది. సో ఫైనల్గా మార్నింగ్ అయితే ఇట్లా ఉండింది. అప్పటికి టైం మార్నింగ్ 10 అయింది. నేను లేసాను, అప్పుడే లేచి ఇంకా వీడికి చూపిస్తున్నాను అనమాట. ఇదిగో నైట్ అంతా ఇలా పడింది మంచు, ఇలాగైంది చూడుకుట్టు అని చెప్పి వాడికి చూపిస్తూ ఉంటే వాడు చూసి అవాక్కాడు అనమాట. ఎక్కడికి వెళ్ళిపోతావు? వేసి వెళ్ళిపోతావు ఎక్కడికన్నా? నడుచుకుంటూ వెళ్ళిపోరా. బొజ్జోరా అంటే మాటలు చెప్తాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేనేమి స్పెషల్గా చేయలేదు, యోగర్ట్ వేసి ఇచ్చేసాను ఈయనకి. అండ్ నేను బ్రెడ్ ఇంకా జామ్ వేసుకుని తినేసాను. నైటే బంగాళదుంప టమాటా కూర చేసి పెట్టేసాను అనమాట. సో ఎగ్స్ మాత్రం బాయిల్ చేసుకున్నాను మార్నింగ్ లేసి. చాలా లీజర్గా ఉండింది, వంట పని లేకపోయేసరికి కొంచెం ప్రశాంతంగా వాడి కబుర్లన్నీ వినుకుంటూ స్లోగా అయితే స్నానాలు చేసుకుని వాడికి చేయించి, వాడు ఏంటంటే స్నానం చేసిన తర్వాత కొంచెంసేపు పడుకుంటాడు. కరెక్ట్గా నేను తినడానికి కూర్చుంటాను, వాడు లెగుస్తాడు అనమాట. సో అదే వెయిట్ చేస్తుంటాను, నేను తినడానికి కూర్చోవాలా వద్దా అని చెప్పి.
వాడు పడుకున్నాడులే, మంచి డీప్ స్లీప్లో ఉన్నాడు, లెగడేమో అని చెప్పి నేను ఫాస్ట్గా అయితే వడ్డించేసుకుంటున్నాను. నాకు ఈయనకి ఎగ్స్ బాయిల్ చేశాను. అండ్ ముందు రోజే నాకు టైం కుదిరిందనమాట వంట చేసేయడానికి. టైం అంటే యాక్చువల్గా ఆయన ఆఫీస్కి వెళ్ళాలి అని అన్నారు. మళ్ళీ సడన్గా ఏమైందంటే పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు, కార్ తీయడానికని పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు. చూసరికి ఫుల్ మంచి కవర్ అయిపోయి ఉంది. అది క్లియర్ చేసేటప్పటికి ఈయన కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. అసలు బ్రెత్లెస్ అయిపోయారు. ఇంకా సరేలే ఇంకా ఆఫీస్కి ఏం వెళ్తాము అన్నట్టుగాని అట్లా ఇంకా ఇంట్లోనే ఉండిపోయారు అనమాట. ఇంట్లోంచి వర్క్ చేసుకుంటున్నారు. సో అలా ఇంకా నేను వంట చేసేసాను, రెడీగా ఉండింది. ఇంకా పని లేకుండా అమ్మయ్య అనుకున్నా, ఏదో ఒక రకంగా వంట అయితే ఉంది అని చెప్పి. ఇంకా ముందు రోజు కొంచెం దొండకాయ వేపుడు ఉంటే అది కూడా తీసి బయట పెట్టేశాను. మజ్జిగ చారు చేశాను, ముందు రోజు నైట్ చేశాను అనమాట మజ్జిగ చారు. ఇంకా అది కూడా ఉండింది, అది కూడా వేసుకుని అయితే ఇద్దరం తిందామని ఇంకా వడ్డించేసుకుంటున్నాను. అలా పెట్టుకున్నానో లేదో వీడు లేసాడు. ఇంకా లోపలికి వెళ్ళి వాడిని తీసుకుని వచ్చి కూర్చున్నాను అనమాట. ఓ కుట్టాడు అసలు ఏం మాటలు చెప్తున్నాడంటే కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటున్నాడు అనుకుంటూ. వాడు చెప్పేవన్నీ వినాలి, మళ్ళీ ఊగొట్టాలి వాడికి, లేకపోతే ఊరుకోడు. సరే నేను మా అమ్మ ఇవ్వనా వాయిస్ ఓవర్ ఇవ్వనా మా అమ్మ? అవునా అట్లానా? అవును. మళ్ళీ నవ్వు కూడా వస్తుందా మధ్యలో? సరే అయితే ఇంకా తినడానికి కూర్చున్నాము. సడన్గా ఒక ఐడియా తట్టిందనమాట నాకు ఈయనకి. అది చూడండి మీరు ఇక్కడ. మామూలుగా నేను అంటాను ఇలా అని, కూర ఇవ్వ కొద్ది కూర అంట, నువ్వు అప్పుడు కూర యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే తింటున్నాము, అలవాటు ప్రకారం ఈయన కూర అని అన్నారు. నా చేతులు ఎక్కడ ఉన్నాయి, నాకు చేతులే లేవు. ఒక చేయి తింటున్నాను, ఇంకో చేయి వీడిని పట్టుకున్నాను. నీళ్లు తాగటానికి కూడా నాకు చేయలేదు, అలాంటిది కూర ఎలా ఏమంటారు అని అన్నా అనమాట. ఆ ఎక్స్ప్రెషన్కి ఇద్దరికి మంచి ఐడియా తట్టింది. ఇంకా అలాగే నేను వీడియో రికార్డ్ చేసి అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్ లాగా పెట్టాను. ట్రై చేయండి, ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు అంటే కనుక నన్ను ఫాలో చేసి అక్కడ ట్రై చేయండి చూడడానికి. నేను కొన్ని రోజులు అయినాక ఇక్కడ కూడా అయితే పోస్ట్ చేస్తాను, సేమ్ అదే రీల్ని ఇక్కడ కూడా షార్ట్లో పోస్ట్ చేస్తాను, చూద్దరు. కానీ ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా లేరు అంటే కనుక. ఇంకా అప్పుడు 3:30 అయింది. 3:30 అయిందో లేదో చీకటి పడిపోయింది. పిల్లలు ఇంకా రాలేదు అప్పటికి. నేను వీడిని ఎత్తుకుని పెట్టుకున్న తర్వాత వచ్చారనమాట. అసలు ఫ్రీజ్ అయిపోయారంట, భయంకరమైన చల్లగా ఉందంట. దానికి తోడు మా పాపది ఏం చేసిందంటే దూలపిల్ల గ్లోవ్స్ ముందు రోజే ఇచ్చాను దానికి, జాకెట్ ఇంకా గ్లోవ్స్ పోగొట్టుకుని వచ్చిందంట. స్కూల్లో తడిచిపోయినాయి అని చెప్పి డ్రైయర్లో పెట్టిందంట. డ్రైయర్లో పెట్టేసరికి ఇంకా అవి ఎక్కడ మిస్ అయినాయి ఇంకా పోగొట్టుకుని వచ్చింది. ఆ చెల్లిలో అలానే గ్లోవ్స్ లేకుండా వచ్చిందంట. రాగానే ఇంకా నాకు చెప్తుంది, నేను తిట్లు మొదలెట్టాను. ఎందుకంటే ముందు రోజే నేను తీసి ఇచ్చింది. పాపం కిందకి వెళ్ళి మొత్తం అన్నీ తీసుకుని వచ్చారు. జస్ట్ ఒక్కరోజు తీసుకుని వెళ్ళింది అంతే. ఇంక ఇలా పోగొట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా అమ్మా, ప్రతిదీ కొనాలి అంటే కష్టం కదా, అంతంత దూరం వెళ్ళి అని అయితే తిట్టా బాగా. అసలు కొంచెం కూడా ఇది లేదనమాట దీనికి. ఎట్లా పోగొట్టుకుంటుందో, ఎట్లా మర్చిపోద్దో నాకు అసలు అర్థమే కాదు. సరేలేండి, ఇంకా అలా అయిపోయింది. ఇంకా నాకు ఏం చేయాలో తెలియలేదు. వెళ్ళి వేరేవి ఏమన్నా ఉన్నాయేమో ఎత్తుక్కో అని చెప్పా. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ తీసుకున్న గ్లోవ్స్లో అయితే మరీ వెరైటీ, ఒకటి ఉంది ఒకటి లేదు. అసలు ఎప్పుడు చూడు అంటే పిల్లలంతా ఇలానే ఉంటారేమో అని అనిపిస్తుంది, కానీ పెద్దోడు ఇలా కాదు, చాలా జాగ్రత్తగా ఉండేవాడు ప్రతి దాంట్లోని. ఇంకా సరే వాడి పాత ఏమైనా ఉన్నాయేమో చూద్దామని చెప్పి చూసేసరికి వాడి పాత దొరికినాయి. అవి బ్లాకే అనమాట. అంటే మళ్ళీ కలర్ ఇది అదొకటి ఉంటుంది కదా వీళ్ళకి, పింకే కావాలి అమ్మాయిలు అయితే అని అట్లా ఏం కుదరదు. ఇంకా నోరు మూసుకుని ఏది దొరికితే అది వేసుకోవాలి. అట్లీస్ట్ ఇవన్నా ఉన్నాయి వేసుకోవడానికి, నీకు గమ్మున వేసుకుని వెళ్ళు అని అంటే ఇంకా అవి పెట్టుకుందనమాట మళ్ళీ బ్యాగ్లోని. ఇంకా అవి ఎంతకాలం తెప్పిస్తుందో అంటే తిరిగి తీసుకుని వస్తుందో ఇంటికి సేఫ్గా మరి చూడాలి. ఇక సాయంత్రం అయిందంటే నేను ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి పని.
అటు ఇటు వీళ్ళకి అన్నం పెట్టాలి. అన్నం వీళ్ళే పెట్టుకుంటున్నారు అనుకోండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. బట్ కిచెన్ అయితే వదిలేస్తాను కదా ఇంకా తిన్న తర్వాత. సో మళ్ళీ అవి సర్దుకోవడం అవన్నీ చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి, డిష్ వాషర్ సర్దుకోవడం అదంతా. ఇంకా నేనేంటంటే వ్యాక్యూమ్ తీసాను. వ్యాక్యూమ్ తీసి సరేలే ఫిల్టర్స్ తీద్దాం అని చెప్పి చూసేసరికి ఇంత జుట్టు ఇరుక్కుపోయి ఉందన్నమాట దానిలో. ఇంకా అదంతా తీసి నాకు మెంటలు వచ్చేసింది ఆ జుట్టు చూసి. ఎప్పుడెప్పుడు కట్ చేసుకుందామా అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు ఏంటంటే నాకు ఈయనకి ఉప్మా చేస్తున్నాను, నైట్కి బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను. అన్నీ కట్ చేసి రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా వాడు పడుకున్నాడు అన్నప్పుడు ఫాస్ట్గా అయితే చేశాను అనమాట. ఇంకా అది వేసుకుని అయితే తిన్నాము. ఆ రోజు నైట్ ఈయన రాబిన్ హుడ్ మూవీ చూస్తున్నారు. ఎందుకని అంటే ఇది మాయ్ ఫేవరెట్ మూవీ అంట. ఈయన చిన్నప్పుడు ఆయన చూపించారంట. సో అది హెచ్డీలో వస్తేనే నెట్ఫ్లిక్స్లోని ఇంకా చూస్తా కూర్చున్నారనమాట. నేను మాత్రం తినేసేసి వీడిని తీసుకుని వెళ్ళి పడుకోబెట్టుకున్నాను. సో అదండి ఈ వ్లాగ్కి ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. When the bombs scream until our last breath, every heartbeat